నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు లంగ్ క్యాన్సర్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివ ప్రసాద్. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే అండి. డాక్టర్, అసలు ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటారు? సో లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్ అండి. సో అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ ప్రపంచంలో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్ మనకి చూస్తే చాలా మటుకి పేషెంట్స్ అందరు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారండి. సో పేషెంట్స్ వచ్చి సిమ్టమ్స్ వచ్చి యూజువల్గా కాఫ్ కానివ్వండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం రావడం కానీ, అండ్ వెయిట్ లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి తగ్గడం, అండ్ ఇవి ప్రైమరీ మేజర్గా లంగ్ సంబంధించిన సిమ్టమ్స్ అండి. ఇది కాకుండా లంగ్ క్యాన్సర్ వేరే చోట పాకి దానివల్ల సిమ్టమ్స్ కూడా వచ్చే చాలా కామన్గా చూస్తామండి. ఎందుకంటే ఇది చాలా మాటికి ఇది అడ్వాన్స్ స్టేజ్లోనే మనం చూస్తాం. సో ఇది బోన్స్కి పాకితే యూజువల్లీ బోనీ పెయిన్స్ రావడం కానివ్వండి, అండ్ ఆల్సో బ్రెయిన్కి పాకితే హెడ్ ఏక్, వామిటింగ్స్ కానివ్వండి, ఆర్ ఫిట్స్ రావడం కానీ. సో ఇటువంటి సిమ్టమ్స్తో యూజువల్లీ మన దగ్గర ప్రెజెంట్ చేస్తారండి పేషెంట్స్. ఓకే డాక్టర్, అసలు ఈ లంగ్ క్యాన్సర్ అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రపంచంలో లంగ్ క్యాన్సర్కి ఇట్ ఈస్ సిగరెట్ స్మోకింగ్ అండి, టొబాకో స్మోకింగ్ టు బీ మోర్ స్పెసిఫిక్. ఈ టొబాకో స్మోకింగ్ వల్ల 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ టొబాకో ఇస్ అ చీఫ్ రీజన్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, క్యాడ్మియమ్, రబ్బర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటిలో అంతా పనిచేసే వాళ్ళు కూడా కొంచెం రిస్క్ పెరుగుతుందండి నార్మల్ పాపులేషన్కి పోలిస్తే. సో మెయిన్గా టొబాకో స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే డాక్టర్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని లక్షణాలు చెప్పారు కదంటే లంగ్ క్యాన్సర్ లక్షణాలని ఈజీగా గుర్తించగలుగుతామా? అందులో ఏదైనా కష్టసాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? లంగ్ క్యాన్సర్లో ఇది సిమ్టమ్స్ వచ్చేసరికి యూజువల్గా ఏంటంటే చాలా లేట్ స్టేజ్ అవుతుంది. అంటే చిన్న ఉన్నప్పుడు యూజువల్గా పేషెంట్కి ఏమి ఇబ్బంది కాదండి. అది చిన్న ఉన్నప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2లో యూజువల్లీ పేషెంట్ నార్మల్గా ఉండడం వల్ల యూజువల్లీ పేషెంట్ హాస్పిటల్స్కి ఎవరు రారు. సో ఈ పేషెంట్స్కి ఏదైతే సిమ్టమ్స్ ఇందాక చెప్పిన సిమ్టమ్స్ దగ్గు కానివ్వండి, ఆయాసం కానివ్వండి, సో ఇవన్నీ సిమ్టమ్స్, చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి యూజువల్లీ చాలా లేట్ స్టేజ్ ఉంటుందండి. సో ఈ లేట్ స్టేజ్ వచ్చేసరికి పేషెంట్కి యూజువల్లీ ఇట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్ అండి. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయాలంటే యూజువల్లీ ఏంటంటే స్మోకర్స్లో మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో వీ కెన్ డూ స్క్రీనింగ్ టెస్ట్ అండి. అది వాలంటరీగా మన మాస్ పాపులేషన్లో చేయడానికి రాదండి. ఇది జనరల్ పాపులేషన్లో యూజువల్లీ మనం లంగ్స్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయము. ఈజ్ ఓన్లీ స్మోకర్స్లో హూ వాంట్స్ టు నో ఇఫ్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి, వీ హ్యావ్ టు డూ స్క్రీనింగ్ టెస్ట్ అండి. అది దేని ద్వారా చేస్తామంటే సిటీ స్కాన్ అండి, లో డోస్ సిటీ స్కాన్ అంటారండి. సో లో డోస్ ఇయర్లీ వన్స్ ఒకసారి పీపుల్ హూ ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్ అండి. ఇది ఎవరిలో ఉంటుందంటే యూజువల్లీ పీపుల్ హూ హ్యావ్ బీన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ టొబాకో ఫర్ లాంగ్ టైమ్ అంటే యూజువల్లీ అబౌట్ 20 years, మోర్ దెన్ 20 years, ఈచ్ డే 1 pack ఆఫ్ సిగరెట్. అలాంటి పేషెంట్స్లో మేము ఈ స్క్రీనింగ్ అనేది రికమెండ్ చేస్తాం ఫర్ ద పేషెంట్స్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఉన్నా. ఓకే డాక్టర్, అంటే లంగ్ క్యాన్సర్తో వచ్చి అంటే మీరు దాన్ని నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాటి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఒక్కసారి లంగ్ క్యాన్సర్ తో సిమ్టమ్స్ ఏమైనా ఉంటే పేషెంట్స్ దగ్గర ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, లంగ్ క్యాన్సర్ ఉందా లేదా. అది ఏ విధంగా చేస్తామనంటే వీ హ్యావ్ టు డూ అ బయాప్సీ టెస్ట్ అండి. ఆ బయాప్సీ దేర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ బయాప్సీ అండి. లంగ్లో వన్ ఈజ్ సిటీ గైడెడ్ బయాప్సీ అని అంటారండి. రెండోది ఏంటంటే బ్రాంకోస్కోపీ అంటే ట్యూబ్ పెట్టి ఒక కెమెరా ఉంటుందండి. దాని ద్వారా ఇది సెంట్రల్లో ఉండే లంగ్ క్యాన్సర్స్కి మనం బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ వాడతామండి. అదే బయట భాగంలో ఉన్న క్యాన్సర్స్కి యూజువల్లో మనం సిటీ గైడెడ్ బయాప్సీ అనేది
వాడతామండి. సో ఈ ఒక్కసారి బయాప్సీ ఒక శాంపుల్ ముక్క పరీక్ష చేశాక మనం టెస్ట్ చేశాక వీల్ నో వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ అండి. ఓకే డాక్టర్, అంటే బేసిక్గా క్యాన్సర్ అంటేనే స్టేజెస్ అని చెప్తుంటారు, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అంటారు కదా. ఈ లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే ఎన్ని స్టేజెస్ ఉంటాయి, దాని గురించి చెప్తారా? ఈ లంగ్ క్యాన్సర్కి వస్తే యూజువలీ దెర్ ఆర్ 4 స్టేజెస్ అండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆర్ యూజువల్లీ క్యూరబుల్ క్యాన్సర్స్ అంటారండి. వీటిలో మన క్యూర్ చేసే అవకాశం ఉంటుందండి. అదే 4th స్టేజ్లో యూజువల్లీ క్యూర్ చేసే అవకాశం ఉండదండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ థెరపీ అనేది ఏ టైంలో ఇస్తారు? మీరు ఒక లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి అది ఏ టైంలో మీరు దాన్ని ట్రీట్ చేస్తారు? సో ఇందులో ఏంటంటే అండి, ఆ రేడియేషన్ థెరపీ కూడా రెండు రకంగా ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఒకటి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది అంటారు. సెకండ్ వన్ ఏంటంటే ప్యాలేటివ్ ట్రీట్మెంట్ అంటారు. వేరే ఏంటంటే పేషెంట్ లాస్ట్ స్టేజ్లో వచ్చింది, మనం ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి మాత్రం మన ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి ప్యాలేటివ్ అంటారు. క్యూరేటివ్ అంటే కంప్లీట్గా ట్యూమర్ని డిస్ట్రాయ్ చేయడం, బాడీ నుంచి కంప్లీట్గా ట్యూమర్ని ఇంకా మళ్ళీ రాకుండా చూడడం, దానికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే యూజువల్లీ ఎర్లీ స్టేజెస్లో మనం చేస్తామండి. స్టేజ్ 1, స్టేజ్ 2. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో స్పెషల్లీ పేషెంట్స్ హు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ యూజువల్లీ పేషెంట్స్ ఏంటంటే చాలా మాటికి స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకి సర్జికల్ ఫిట్నెస్ ఉండదండి. వాటిలో ఏంటంటే యూజువల్లీ రేడియేషన్ థెరపీ ఈజ్ అ ప్రైమ్ ట్రీట్మెంట్ ఆప్షన్. వాటిలో కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర SBRT అనే ట్రీట్మెంట్ ఉంటుందండి ఆ లంగ్ క్యాన్సర్స్కి. ఇట్ ఈస్ హై ప్రెసిషన్ రేడియోథెరపీ. ఏంటంటే ఎగ్జాక్ట్లీ ట్యూమర్ ఎక్కడైతే ఉందో అదే భాగానికి చాలా హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇస్తామండి. సో అదొక ఆప్షన్ అండి. అండ్ ఇంకా ఇప్పుడు క్యాన్సర్ వేరే చోటకు పాకింది అనుకోండి, బోన్స్ కానివ్వండి ఆర్ బ్రెయిన్ కానివ్వండి, వాటిలో కూడా మనం ఏంటంటే రేడియేషన్ థెరపీ ఇస్తాము. సో డిపెండ్స్ ఆన్ ద సైట్స్ ఆఫ్ రేడియేషన్, సైట్స్ ఆఫ్ క్యాన్సర్, ఎక్కడైతే పాకిందో క్యాన్సర్ ఆ భాగానికి కూడా మనం క్యాన్సర్కి రేడియేషన్ థెరపీ ఇవ్వచ్చు సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో. అండ్ ఇది కాకుండా అడ్వాన్స్ స్టేజ్లో కూడా 3rd స్టేజ్లో కూడా మనం లంగ్ క్యాన్సర్కి రేడియేషన్ థెరపీ ద్వారా క్యూర్ చేయొచ్చండి. ఓకే డాక్టర్, అంటే ఈ రేడియేషన్ థెరపీ వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అంటే లంగ్ క్యాన్సర్ నుంచి బయటపడేయడానికి ఇది ఎంత లాభం చేకూర్చుతుంది? సో ఇది మోర్ దెన్ రేడియేషన్ థెరపీ, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేజ్ అండి. లంగ్ క్యాన్సర్ అనేది యూజువల్లీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో యూజువల్లీ మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయండి. ద క్యూరబిలిటీ ఈజ్ వెరీ హై అండి. ఇట్స్ మోర్ దెన్ 80%. అదే ఒకవేళ 3rd స్టేజ్, 4th స్టేజ్లో వస్తే మన పేషెంట్స్ ఏంటంటే యూజువల్లీ క్యూర్ రేట్ ఈస్ వెరీ వెరీ లో. మనం ఏంటంటే యూజువల్లీ 5 years సర్వైవల్ చూస్తే 3rd స్టేజ్కి వచ్చి యూజువల్లీ ఇట్ ఈస్ లెస్ దెన్ 20% అండి. అదే 4th స్టేజ్కి యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ లెస్ అండి. సో స్టేజ్ బట్టి మనం సర్వైవల్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ లంగ్ క్యాన్సర్లో సర్జరీకి ఏ స్టేజ్లో వెళ్తారు, అంటే పేషెంట్ స్టేజ్ని బట్టి ఏ టైంలో డిసైడ్ చేస్తారు? సో సర్జరీ యూజువల్లీ మనం 1st స్టేజ్, 2nd స్టేజ్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ 3rd స్టేజ్ ఆల్సో సర్జరీ ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్ అండి. అండ్ ఇట్స్ అ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అండి సర్జరీ అనేది. సో సర్జరీ యూజువల్లీ ఇట్ రిక్వైర్స్ ఏంటంటే పేషెంట్ ఫిట్నెస్ ఇస్ అ మేజర్ థింగ్ అండి. ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో యూజువల్లీ చాలా మాటికి పేషెంట్స్ మనకు అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల అబౌట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ యూజువల్లీ ప్రెజెంట్ టు అస్ విత్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 ఇండియాలో అండి. సో హార్డ్లీ చాలా తక్కువ నెంబర్స్ అండి సర్జరీకి వెళ్ళే పేషెంట్స్. ఓన్లీ అబౌట్ 20% ఆఫ్ ద పేషెంట్స్ ప్రెజెంట్ విత్ ఎర్లీ స్టేజ్ అండి, 10 to 20%. అండ్ చాలా మటుకు ఏంటంటే మన పేషెంట్స్ వేరే వ్యాధుల కోసం యూజువల్లీ టెస్టులకి వెళ్ళినప్పుడు ఇన్సిడెంటల్గా మనకు తెలుస్తుంది క్యాన్సర్ ఉందా లేదా అనేది. సో అటువంటి పేషెంట్స్ యూజువల్లీ ఇఫ్ దే ఆర్ డిటెక్టెడ్ ఎర్లీ, ఇఫ్ దే ఆర్ లక్కీ టు బీ డిటెక్టెడ్ ఎర్లీ, వాటిలో ఏంటంటే సర్జరీకి మనం వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, అంటే సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? సో నేను ఇందాక చెప్పినట్టు స్టేజ్ రేడియేషన్ థెరపీ అన్నాను, హై ప్రెసిషన్ రేడియోథెరపీస్ SBRT అనేది. సో ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్కి అండ్ ఈవెన్ ఆల్సో అడ్వాన్స్ స్టేజ్లో కూడా కీమోథెరపీ అనేది ఆప్షన్స్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. సో ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్లో యూజ్ చేస్తామండి. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో యూజువల్లీ స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ తర్వాత కీమోథెరపీ కానివ్వండి, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 3 కాన్కరెంట్ కీమో రేడియేషన్ అంటామండి. సో రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇస్తామండి.
సో అదే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి యూజువల్లీ ద ట్రీట్మెంట్ మేజర్ ట్రీట్మెంట్స్ వచ్చి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ ఉంటాయండి. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. సో వీటి వల్ల ఏంటంటే రీసెంట్గా పాస్ట్ 10 years నుంచి 10 to 20 years నుంచి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ రావడం వల్ల మన సర్వైవల్ చాలా మటుకు పెరిగిందండి. ఎర్లియర్ ఇట్ యూస్ టు బీ 10 years బ్యాక్ 8 to 10 months సర్వైవల్ ఉంటుండే అండి. నౌ దట్ ఈ కొత్త ట్రీట్మెంట్స్ రావడం వల్ల టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఆర్ ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఆర్ హై ప్రెసిషన్ రేడియోథెరపీ కానివ్వండి, సో వీటి వల్ల మన సర్వైవల్ వచ్చి యూజువల్ యావరేజ్ సర్వైవల్ ఇట్ హాస్ గాన్ అప్ టు 3 to 4 years. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఇన్ని థెరపీస్ ఉన్నాయి, మనం రేడియేషన్ థెరపీ గురించి మాట్లాడుకుంటే పేషెంట్ భయపడే సిచ్యువేషన్స్ కూడా కొన్ని చూస్తుంటాం. సో అలాంటి కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తుంటారు? అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా రేడియేషన్ థెరపీకి? సో మీ రేడియేషన్ థెరపీ వల్ల యూజువల్ ఇట్స్ లోకల్ ట్రీట్మెంట్ అండి. ఇట్ ఈస్ వేరే చోట రేడియేషన్ ఇవ్వని చోట మనకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. సో ఇట్స్ హైలీ లోకలైజ్ ట్రీట్మెంట్ వల్ల ప్రతి ట్రీట్మెంట్కి యూజువల్లీ లోకల్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఆ టాక్సిటీ వల్ల. అది కూడా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చి రేడియేషన్ థెరపీ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ 3rd stage క్యాన్సర్స్లో న్యూమోనైటిస్ కానివ్వండి, రిబ్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఇవన్నీ యూజువల్లీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చూస్తామండి. ఇది కాకుండా మేజర్ కాంప్లికేషన్స్ చాలా మటుకి 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ టాలరేట్ ఇట్ రియలీ వెల్. అబౌట్ 10 to 15% పేషెంట్స్, సిన్స్ కీమోథెరపీ కూడా ఒక రేడియేషన్తో పాటు ఇస్తాం కాబట్టి ఆ కీమో వల్ల కూడా కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, అంటే ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ రోల్ ఎంతవరకు ఉంటుంది? సో కీమోథెరపీ మెయిన్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండాలని. సో మైక్రోస్కోపీ క్యాన్సర్ ఆల్రెడీ కొన్ని చోట్లకి ఆల్రెడీ పాకు ఉంటుందండి, కానీ అది కంటికి కనిపించదు ఏ స్కాన్ల ద్వారా కూడా. సో ఆ కంటికి కనిపించని రోగంకి యూజువల్లీ మనం ఏంటంటే కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అనేది ఇస్తామండి. సో కీమోథెరపీ ఇచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో రికరెన్స్ తగ్గించడానికి. సో ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండాలని కీమోథెరపీ అనేది ఇస్తామండి. సో వన్ ఈజ్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారండి. అడ్జువెంట్ అంటే యూజువల్లీ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్లో ఇస్తాము. సర్జరీ తర్వాత కానివ్వండి, ఆర్ రేడియేషన్ తర్వాత కానివ్వండి, ఆర్ ప్యారలల్గా సర్జరీతో పాటు వీటిలో ఏంటంటే అడ్జువెంట్ థెరపీ అని అంటారండి. ఆర్ లాస్ట్ స్టేజ్లో మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారండి. ఆల్రెడీ క్యాన్సర్ వేరే చోట పాకింది, లంగ్ బయట, బోన్స్ కానివ్వండి, ఆర్ బ్రెయిన్ కానివ్వండి, ఆర్ లివర్ కానివ్వండి, వేరే చోటుకి. సో ఇటువంటి కేసెస్లో ఏంటంటే కీమోథెరపీ ఈజ్ అ మేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు లంగ్ నుంచి వేరే శరీర భాగాలకు అది పాకినప్పుడు అది డేంజర్గా మీరు పరిగణిస్తారా? సో అప్పుడు ట్రీట్మెంట్ విధానంలో చేంజెస్ ఏమైనా వస్తాయా? సో మేజర్ డెసిషన్ మేకింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి పేషెంట్ ఫిట్నెస్ అండి. సో పేషెంట్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్స్ ఫిట్ ఉన్న పేషెంట్స్కి యూజువలీ దెర్ ఆర్ ఆప్షన్స్ నోన్ యాజ్ ఏంటంటే దెర్ ఆర్ కీమోథెరపీ కాకుండానే ఇందాక చెప్పింది టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. సో యూజువలీ ద ఫీమేల్స్లో యంగ్ ఫీమేల్స్ హూ ఆర్ నాన్ స్మోకర్స్, వాళ్ళు ఎప్పుడు టొబాకో స్మోకింగ్ ఎప్పుడు చేయని వాళ్ళు, వీటిలో ఏంటంటే మనకి ఇంకో టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్ యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో అబౌట్ 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్ యూజువల్లీ టార్గెటెడ్ థెరపీకి క్యాండిడేట్స్ ఉంటారండి. సో వీటి వల్ల ఏంటంటే టార్గెటెడ్ థెరపీ రావడం వల్ల వీటిలో ఆ కీమోథెరపీకి వచ్చే కాంప్లికేషన్స్ వీటికి ఉండదండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్ ఎవరికైతే మనం వాడతామో కొన్ని మ్యూటేషన్స్కి మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేసి, సో వాటిలో సర్వైవల్ కూడా చాలా బాగుంటుందండి యాజ్ కంపేర్ టు ద కీమోథెరపీ పేషెంట్స్. సో కీమోథెరపీ ఓన్లీ ఎవరికైతే టార్గెటెడ్ థెరపీ మనం వాడలేమో వాటిలో మనం కీమోథెరపీ కానివ్వండి ఆర్ ఇమ్యూనోథెరపీ కానివ్వండి యూజ్ చేస్తామండి. ఓకే డాక్టర్, అంటే ఈ ఇమ్యూనోథెరపీ రోల్ ఏంటి, అంటే ఏ టైంలో మీరు దాన్ని సో ఇమ్యూనోథెరపీ వచ్చి యూజువల్లీ కీమోథెరపీతో కాంబినేషన్ ఆర్ యాజ్ అ సోలో థెరపీ కూడా ఇస్తామండి. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అండి. సో ఈ ఇమ్యూనోథెరపీ మేజర్ ఛాలెంజెస్ మనకి ఇండియన్ పాపులేషన్కి వచ్చి ఇట్స్ అ కాస్ట్ అండి. ఇట్స్ అ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అండ్ సెకండ్, నాట్ ఎవ్రీబడి బెనిఫిట్స్ ఫ్రమ్ ఇమ్యూనోథెరపీ అండి. సో ఇమ్యూనోథెరపీకి ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మెయిన్గా కీమోథెరపీ
అండ్ ఇమ్యూనోథెరపీ కంబైన్ చేయడం వల్ల సర్వైవల్ పెంచడానికి అండి. సో అగైన్ ఇట్స్ లాస్ట్ స్టేజ్లోనే మనం ఇమ్యూనోథెరపీ వాడడానికి ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ రేడియేషన్ థెరపీ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయి మనకి? సో అడ్వాన్స్లో నేను చెప్పినట్టు ఇందాక రేడియేషన్ థెరపీ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి సపోజ్ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్, టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్, కీమోథెరపీ కొత్త ఆప్షన్స్ రావడం వల్ల మనకు చాలా మాటికి లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అయినా కూడా పేషెంట్ సర్వైవల్ చాలా మాటికి పెరిగిందండి. సో ఇటువంటి పేషెంట్స్లో కొందరికి బ్రెయిన్కి పాకింది అనుకోండి, ఆర్ పేషెంట్స్కి స్పైన్కి వెన్నపూసలకి క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అనుకోండి, వాటిలో వీ హ్యావ్ ఆప్షన్ నోన్ యాజ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అనేవి కూడా ఆప్షన్స్ యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఈ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీ వల్ల ఏమవుతుందంటే యూజువల్లీ బ్రెయిన్కి ఏదైతే క్యాన్సర్ పాకిందో దాన్ని కంప్లీట్గా మనం డిస్ట్రాయ్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ మోర్ లైక్ థ్రోయింగ్ అ మిజైల్ దేర్. సో ఒకటి ఏంటంటే సో దానివల్ల పేషెంట్స్కి ఇంతకుముందు మనం ఏమి ఇచ్చేవాళ్ళం అంటే కంప్లీట్గా బ్రెయిన్ మొత్తం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు హైలీ ఫోకస్గా ప్రిసైజ్గా ఎక్కడైతే ట్యూమర్ ఉందో అదే భాగానికి మాత్రం రేడియేషన్ ఇస్తున్నాం. సో నెంబర్ 1 వీఆర్ ఏబుల్ టు ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఇంతకుముందు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గిస్తున్నాం. నెంబర్ 2 మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా తగ్గుతుందండి. సో ఈ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీతో పాటు వీ కెన్ కంబైన్ దిస్ రేడియేషన్ ఆప్షన్స్ ఆల్సో ఫర్ స్పెసిఫిక్ సైట్స్ అండి. ఏదంటే బ్రెయిన్ కానివ్వండి ఆర్ స్పైన్ కానివ్వండి. సో టాక్సిటీ ఒకటి, అండ్ సెకండ్ టైం అండి. యూజువల్లీ మనం ఏంటంటే 10 days 2 weeks కానివ్వండి ఆర్ 5 weeks కానివ్వండి 7 weeks కానివ్వండి, ఆ ట్రీట్మెంట్ టైం కూడా తగ్గిపోద్దండి. సో ఇందాక నేను చెప్పాను ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్కి వీ యూజ్ రేడియేషన్ థెరపీ ఫర్ ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ హూ ఆర్ నాట్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ ఎవరికైతే మనం చేయలేమో అటువంటి పేషెంట్స్ కూడా మనం రేడియేషన్. సో వాటిలో ఏంటంటే యూజువల్లీ ఇంతకుముందు 7 weeks ట్రీట్మెంట్ ఉండేది. సో ఎస్బీఆర్టీ అలాంటి ట్రీట్మెంట్లో ఒకే సిట్టింగ్లో ఏంటంటే ట్రీట్మెంట్ మొత్తం మనం ఫినిష్ చేయొచ్చు అండ్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ రిజల్ట్స్ యాజ్ సర్జరీ, ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ యాజ్ సర్జరీ అండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ అండి. ఓకే డాక్టర్, అంటే బేసిక్గా క్యాన్సర్ తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుంది అనేది మనం రకరకాల క్యాన్సర్స్లో వింటుంటాం. ఎస్పెషల్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే మీరు చూసిన కేసెస్లో, మీరు ట్రీట్ చేసిన కేసెస్లో ఆల్రెడీ తగ్గిన వాళ్ళకి మళ్ళీ అది రిపీట్ అవ్వడం జరిగిందా? ఒకవేళ రిపీట్ అయితే ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ట్రీట్ చేస్తారు ఆ పేషెంట్కి? సో లంగ్ క్యాన్సర్స్లో రికరెన్స్ అనేది చాలా కామన్ అండి. అండ్ 2020లో వీ హ్యాడ్ అబౌట్ 2.2 million కేసెస్ అండి, అవుట్ ఆఫ్ విచ్ 1.8 million పేషెంట్స్ హ్యాడ్ డైడ్. సో it shows that it's a killer cancer అండి. సో most of the cancer you would expect them to come back అండి, lung cancer specifically, since we detect in the late stages. usually late stageలో డిటెక్ట్ చేయడం వల్ల చాలా మట్టి క్యాన్సర్ తిరిగి వస్తుందండి. సో ఆ లంగ్ క్యాన్సర్స్ ఒక్కసారి తిరిగి వచ్చాక వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు లంగా లేకపోతే వేరే చోట వచ్చింది అనేది. ఒకవేళ లంగ్ వరకు వస్తే యూ కెన్ స్టిల్ గో ఫర్ అ క్యూరేటివ్ ఇంటెంట్ అగ్రెసివ్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. అదే వేరే చోటుకు పాకిందంటే క్యాన్సర్స్ యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ సిస్టమిక్ థెరపీ అంటామండి. కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ రేడియేషన్ థెరపీ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్, పేషెంట్కి ఉన్న ఇబ్బంది బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ డిసైడ్ చేస్తామండి. ఓకే డాక్టర్, అంటే ఏ వ్యాధి అయినా, ఏ హెల్త్ ఇష్యూ అయినా మనం త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. స్పెషల్లీ ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ విషయంలో మనం ఎప్పుడు ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ కనపడతాయి, అంటే రిస్క్ లేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది? సో రిస్క్ లేకుండా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లంగ్ క్యాన్సర్కి నేను ఇందాక చెప్పినట్టు మనకి పేషెంట్స్కి ఇబ్బంది అయ్యేసరికి యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ అడ్వాన్స్ స్టేజ్ అండి. సో దట్స్ అ మేజర్ ఛాలెంజ్ అండి లంగ్ క్యాన్సర్స్లో. సో మనం వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఏంటంటే ప్రివెన్షన్ అండి. బట్ దట్ ఈస్ బై స్మోకింగ్ ఆపేయడం వల్ల, టొబాకో స్మోకింగ్. సో టొబాకో స్మోకింగ్ షుడ్ బీ ద మేజర్ వెపన్ ఫర్ స్టాపింగ్ లంగ్ క్యాన్సర్ అండి. సెకండ్, పేషెంట్స్కి ఈవెన్ మానని దగ్గుంటే ఆర్ చెస్ట్ పెయిన్ ఉంటే ఆర్ దమ్ ఉంటే ఆర్ ఈవెన్ పేషెంట్స్కి తలనొప్పి ఆర్ వెయిట్ లాస్ ఆర్ ఆకలి తగ్గడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్లీ దే హ్యావ్ టు సీ ఎ పల్మనాలజిస్ట్ ఆర్ అన్ ఆంకాలజిస్ట్ ఫర్ ఇవాల్యుయేషన్ కోసం అండి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ట్రీట్ చేసిన కేసెస్లో ఏజ్డ్ పర్సన్స్ అంటే పెద్దవాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉందా, యంగ్స్టర్స్లో వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే మిడిల్ ఏజ్ వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఈ 3 కేటగిరీస్లో మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి? సో ఇది క్యాన్సర్స్ నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్
ఈజ్ డిటెక్టెడ్ ఇన్ ఓన్లీ మెయిన్లీ ఇన్ ద ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ అండి. చాలా మటుకి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఇన్ ద 50 to 80 ఏజ్ గ్రూప్స్ అండి. సో చిన్న పిల్లల్లో చాలా తక్కువ అండి ఈ ఇన్సిడెన్స్, లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. అండ్ యూజువల్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, నేను చెప్పినట్టు ఇందాక, అండ్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి ఆర్ ఇండస్ట్రియల్ స్మోక్ కానివ్వండి. సో ఇట్స్ మేజర్లీ ఎల్డర్లీ పేషెంట్స్. సో ఎల్డర్లీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారదండి. వేరే ఓన్లీ ద ఫిట్నెస్ బట్టి యూజువల్లీ మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ 50-year-old ఆర్ 80-year-old, పేషెంట్ ఫిట్నెస్ బట్టి మనం వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్స్ అనేది వీ డిస్కస్ ఇన్ మల్టీ ట్యూమర్ బోర్డ్లో మనం డిస్కస్ చేసి వీ డిసైడ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద పేషెంట్. ఓకే డాక్టర్, అంటే ఒక లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి ట్రీట్ చేసి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఏ టైంకి, అంటే 3 monthsకి ఒకసారి హాస్పిటల్కి రావాల్సి ఉంటుందా? వాళ్ళకి ఎలాంటి షెడ్యూల్ ఇస్తారు మీరు? సో పేషెంట్స్ ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయాక వీ డూ అ రెగ్యులర్ టెస్టింగ్ అండి, ద సిటీ స్కాన్ ద్వారా. సో ఎవ్రీ 3 months కానివ్వండి ఆర్ 6 months కానివ్వండి, వీ డూ అ సిటీ స్కాన్ అండ్ దెన్ సీ వెదర్ ద పేషెంట్ ఈజ్ టోటలీ క్లియర్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ నాట్, ఒకటి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే, అండ్ పేషెంట్ సిమ్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్స్ ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, సో పేషెంట్స్కి మళ్ళీ ఇంతకుముందు ఉన్న సిమ్టమ్స్ మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ యూజింగ్ అ పెట్ సిటీ స్కాన్ కానివ్వండి ఆర్ బ్రాంకోస్కోపీ కానివ్వండి. వీ హ్యావ్ టు డూ దిస్ టెస్ట్ అండ్ సీ డిసీజ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు లంగ్ క్యాన్సర్తో వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, షుగర్, బీపీ, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు సో అలాంటి వాళ్ళ విషయంలో ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? సో అటువంటి కేసెస్లో యూజువల్ ఏంటంటే అండి, వీ హ్యావ్ టు చూజ్ అ పేషెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ విచ్ ఈస్ వెరీ లెస్ అగ్రెసివ్. ఈవెన్ బయాప్సీ వరకు వచ్చినా కూడా దేర్ ఆర్, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను మీకు, బ్రాంకోస్కోపీ కానివ్వండి ఆర్ బయాప్సీ కానివ్వండి, ఇవి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే లిక్విడ్ బయాప్సీ అనేది కూడా వచ్చింది మనకు డయాగ్నోసిస్ చేయడానికి. సో పేషెంట్ ఫిట్నెస్ లేదనుకోండి బయాప్సీ కోసం, వీ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ అండి. లిక్విడ్ బయాప్సీ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా లైక్ ఐ సెడ్, సర్జరీ కాకుండా వీ కెన్ యూజ్ ఎస్బిఆర్టీ ట్రీట్మెంట్ ఫర్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ టార్గెటెడ్ థెరపీ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే, అందరికీ ఉండదండి, బట్ ఎవరికైతే ఎక్కువ మాలిక్యులర్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత వీ హ్యావ్ ఆప్షన్స్ కాల్డ్ అస్ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. సో లెస్ అగ్రెసివ్ ఆప్షన్స్ దానివల్ల. అండ్ సమ్ పేషెంట్స్ చాలా వీక్ ఉన్నారు, పేషెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తట్టుకోలేరంటే, సో వీ యూజువలీ సజెస్ట్ సపోర్టివ్ కేర్, బెస్ట్ సపోర్టివ్ కేర్ ఆల్సో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. ఓకే డాక్టర్, అంటే మీరు ఈ థెరపీస్ ఇస్తున్నారు, లైక్ రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ఇలాంటివి ఇస్తున్నప్పుడు పేషెంట్కి డైట్ విషయంలో, అంటే వాళ్ళు ఆ థెరపీని తీసుకోగలగాలి, వాళ్ళ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఏమైనా స్పెషల్ డైట్ ఇవ్వడం జరుగుతుందా? ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది? సో ఒకటి, ట్యూమర్ బర్డెన్ బాడీలో తగ్గడంతో యూజువల్లీ చాలా మటుకి పేషెంట్స్ యూజువల్లీ అపెటైట్ కూడా పెరుగుతుందండి. సో ఇటువంటి లంగ్ క్యాన్సర్స్లో మేజర్ రీజన్ ఫర్ లాస్ ఆఫ్ అపెటైట్ కూడా క్యాన్సరే ఉంటుందండి. ఆ క్యాన్సర్ బర్డెన్ బాడీలో తగ్గడంతో యూజువల్లీ పేషెంట్స్ అపెటైట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో రికమెండ్ ఏంటంటే హై ప్రోటీన్ డైట్ అండ్ అలాంగ్ విత్ ద డైటీషియన్స్ కన్సల్టేషన్స్. బికాస్ ట్రీట్మెంట్ తట్టుకోవడానికి కూడా యూజువల్లీ పేషెంట్ జనరల్ కండిషన్ బాగుండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్, అసలు ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, హెల్దీగా ఉండాలి అని అంటే మీరేం చెప్తారు, స్పెషల్లీ లంగ్ క్యాన్సర్ విషయంలో? సో మేజర్గా లంగ్ క్యాన్సర్కి ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే స్మోకింగ్ సజెషన్. స్మోకింగ్ అనే టొబాకో స్మోకింగ్, అవాయిడ్ టొబాకో స్మోకింగ్. మనకి ఇంకోటి ఏంటంటే చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఓన్లీ పీపుల్ హు ఆర్ స్మోకింగ్ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పీపుల్ హు ఆర్ స్మోకింగ్ అండి, ఈవెన్ ద పీపుల్ అరౌండ్ చుట్టుముట్టు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఆర్ ఫ్రెండ్స్లో కానివ్వండి, ప్యాసివ్ స్మోకింగ్ అండి. వాళ్ళు పీల్చిన స్మోక్, బయటికి పీల్చిన స్మోకు మళ్ళీ వీళ్ళు తీసుకోవడం వల్ల దానివల్ల కూడా రిస్క్ చాలా మటుకు పెరుగుతుందండి. అండ్ ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ గో, ఒక మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఉంటే కానివ్వండి, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ స్మోక్ అంటే దానివల్ల ఇట్స్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 100 cigarettes అండి ఇఫ్ యూ వెయిట్ ఫర్ 1 hour. సో ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల చాలా మటుకి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు అండి. అండ్ హెల్దీ ఎయిర్ అండ్ స్మోకింగ్ సజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఓకే డాక్టర్, అంటే మీరు ఇప్పటివరకు చెప్పారంటే యశోద హాస్పిటల్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు చాలా వచ్చాయని చెప్పారు కదా, అంటే ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాల వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒక లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి? సో ఇంతకుముందు ట్రీట్మెంట్ సపోజ్ 10 years ముందుకి కంపేర్ చేస్తే ఇప్పటికి కంపేర్ చేస్తే దెర్ ఈస్ ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండి సర్వైవల్ వరకు. ఇవన్నీ కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ రావడం వల్ల. సో ఇంతకుముందు వీ హ్యాడ్ ఓన్లీ అబౌట్ 8 to 10 months అండి సర్వైవల్. ఒకసారి క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే వీ యూస్ టు టెల్ దెమ్ పేషెంట్స్ యూజువల్లీ దే డోంట్ సర్వైవ్ ఫర్ 8 to 10 months. సో నౌ ఈ కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల వీ కుడ్ ఈ సర్వైవల్ అనేది చాలా మటుకి అబౌట్ వీ కుడ్ ఇంక్రీజ్ ఇట్ టు మోర్ దెన్ 3 to 4 years అండి. సో దట్స్ అ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. లంగ్ క్యాన్సర్కి సంబంధించి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పారు అండ్ జాగ్రత్తలు కూడా చెప్పారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.